హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? ఇప్పుడు పర్ఫెక్ట్గా బ్లౌజ్ హ్యాండ్స్ని మనం ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి క్లాత్ తక్కువైనా సరే ఎలా జాయింట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ కూడా మనకి కరెక్ట్గా ఉండలేదో చూసుకోండి. మెయిన్ మనకి ఇప్పుడు మనకి బార్డర్ వచ్చింది కాబట్టి నేను బార్డర్ అనేది వేయడం లేదు. మీకు బార్డర్ లేకుండా నార్మల్గా వచ్చినట్లయితే మీకు ఒక 1.5 ఇంచ్ అనేది ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి హ్యాండ్ పొడవు తీసుకోవాలి. అలాగే ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. అలాగే ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. మనకి చంక భాగానికి ఒక మార్కింగ్, పొడవుకి ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇది హ్యాండ్ లూజ్ని ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి 2 హ్యాండ్స్కి కూడా మనకి క్లాత్ తక్కువైనా సరే మనం 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ విధంగా 2 ఇంచెస్ తీసుకోవాలి. మనకి 2 ఇంచెస్ అనేది కరెక్ట్గా లేదు కాబట్టి క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడి నుంచి స్ట్రైట్ ఉంది కాబట్టి స్ట్రైట్ కట్ చేసి మన క్లాత్ని జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోత్ అనేది తీసుకుంటూ మనం చంక భాగానికి కలుపుకోవాలి. ఈ విధంగా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చాలామంది కటింగ్ బాగానే చేస్తున్నారు, కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ తక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది అని చాలామంది డౌట్ వస్తుంది కదండి. ఇది రాకుండా మనం కరెక్ట్గా ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం కట్ చేయకుండా మీరు ఒకసారి చూసుకోండి. నేను ఇలాగ క్లాత్ జాయింట్ చేయాలి కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్తోనే కటింగ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఇంకా లోతు తీరేది కాబట్టి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనం ఏ విధంగా చూసుకోవాలి. మనకి కరెక్ట్గా 2 ఇంచెస్ అనేది లేదు కాబట్టి జాయింట్ చేసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత మనం క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. మనకి 4 ఫోల్డింగ్స్ కూడా కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా సైడ్ వేసుకొని మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని ఎక్స్ట్రా అనేది జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది ఎప్పుడు కూడా మనకి షోల్డర్ మిడిల్కి రావాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం లోతు తీసుకోవాలి. ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా హ్యాండ్స్ని ఈ విధంగా వేసుకోండి. ఒకదానికొకటి ఎదురు బదురుగా ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది పైన భాగానికి వెనుక భాగానికి వస్తుంది. ప్లెయిన్ తెలియదు కాబట్టి ముందే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్ అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు తీసిన దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని ఎలా జాయింట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క క్లాత్ని యాడ్ చేసుకోండి. ఫస్ట్ మనకి చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా మనం స్టిచ్ చేసుకోవడం చూపిస్తున్నాను ఇప్పుడు మీకు.